రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు సాగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రగతికి యువత ముందుకు రావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. మరి ఎంతో మంది త్యాగదనుల ఆత్మార్పణంతో ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి గాని, భాష గాని వేరైనా గాని 140 కోట్ల మంది ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తిరంగా మనల్ని కాపాడుతుంది. మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి గౌరవ ప్రధానమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా జంజీలకు మన దేశభక్తిని నింపడానికి, జంజీలకు ఇదివరకున్న చరిత్రను తెలపడానికి, యువక లోపల కూడా ఒక దేశభక్తి భావన పెంచాలి. ఈ దేశం ఇవాళ ముందుకు సాగాలంటే, ఈ దేశం ఇంకా పురోగమించాలంటే యువకులందరూ కలిసి కట్టుగా జాతీయ భావాన్ని పెంపొందించుకొని ఈ దేశాన్ని అందరం కలిసి కట్టుగా ముందుకు తీసుకుపోతేనే ఇవాళ వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనందరం కూడా కలిసి కట్టుగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇలా ప్రపంచానికి కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క తిరంగా రాత్రిని ర్యాలీని ఇలా సిరిసిల్ల నిర్వహించడం జరిగింది. ఉస్మానియా పాఠశాల నుంచి వచ్చాము. ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము తిరంగా ర్యాలీ చేశాము. మా ఎన్సీసీ తరఫున మేము ర్యాలీలో పాల్గొన్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలి. అలాగే మన భారతీయ రాజ్యాంగం పట్ల అందరం 15వ ఆగస్టు నాడు అందరం స్వతంత్రంగా జెండాను ఎగరేసి జనగణమన పాడాలని కోరుతూ జై భారత్.